హాయ్, మనం ఇప్పుడు వీడియో నెంబర్ 15లో ఉన్నాం. ఇదేంటంటే చేపల మేత గురించి తెలుసుకుంటాం. సో మనలాగే మనకి ఆహారం అయితే ఎలా అవసరమో వాటికి కూడా అదే అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు, వీడియో నెంబర్ 14లో చెప్పుకున్నట్టు, వాటిలో ప్యూర్ వెజిటేరియన్ తినేవి ఉన్నాయి, వెజిటేరియన్ నాన్ వెజ్ తినేవి ఉన్నాయి, దానికి తోడు ప్యూర్ నాన్ వెజ్ వెరైటీస్ తినేవి కూడా ఉన్నాయి. ఇక్కడ ప్యూర్ నాన్ వెజ్ తినే వెరైటీస్లో నాకు తెలుసున్నంత వరకు ఏంటంటే వాటికి మన డైజెస్టివ్ ట్రాక్ చాలా చిన్నగా ఉంటుంది నాన్ వెజిటేరియన్స్కి. దానికి తోడు అవి న్యాచురల్గా వైల్డ్లో దేన్నో హంట్ చేసో, దేన్నో పురుగునో, దేన్నో తిని బతికే రకాలు అవి. సో వాటి మేతలో ప్రోటీన్ పర్సంటేజ్ అన్నది చాలా హైగా ఉండాలి. వాటికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, లిమిటెడ్గా ఇస్తే చాలు. ఫైబర్ కూడా లిమిటెడ్గా ఇస్తే చాలు. నెక్స్ట్, వాటికి ఇప్పుడు వచ్చే అక్వేరియం షాప్స్లో వాటికి తగ్గట్టుగానే మేత డిజైన్ చేసి ఉన్నవి కూడా దొరుకుతున్నాయి. అది ఎలాగా అంటే వాటి మేతలో ప్రోటీన్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే చేప ఆహారానికి, ఆరోగ్యానికి కావాల్సినవన్నిటినీ కలుపుతారు. అదే కొంచెం రెండు మాంసాహారం, శాకాహారం తినే రకాల చేపలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా వాటి మేతను డిజైన్ చేస్తారు. అంటే ప్రోటీన్ పర్సంటేజ్ సరిపడిగా పెట్టి, కార్బోహైడ్రేట్స్ కాస్త పెంచి ఇలా డిజైన్ చేస్తారు. ఎందుకంటే వెజిటేరియన్ తినే రకాల్లో చేపల్లో డైజెస్టివ్ ట్రాక్ పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు వైల్డ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. అవి సాధారణంగా లైవ్ ఫుడ్ అంటే రకరకాల పురుగులను తింటాయి. పురుగుల్ని కానీ, బతుకున్న పురుగుల్ని ఇచ్చిన, డ్రైడ్ ఫుడ్స్ ఇచ్చిన, డ్రైడ్ వర్మ్స్ ఉంటారు, ట్యూబీఫ్లెక్స్ వర్మ్స్, బ్లడ్ వర్మ్స్ ఇలాంటివి ఉన్నాయి. అవి ఎండిపోయి ఎండబెట్టినవి ఉంటాయి. అవి తిన్నా హ్యాపీగానే ఉంటాయి. సో మనం వీటిని దృష్టిలో పెట్టుకుని మనం ఎటువంటి చేపలను కలిపి పెంచుతున్నాం, వాటి ఆహార అలవాట్లు ఏంటి, వాటి ఆహార శారీరక అవసరాలు ఏంటి అన్నదాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం పెంచుకోవాలి. ఇప్పుడు ప్యూర్ నాన్ వెజిటేరియన్ ఫిష్లు ఉన్నాయి. వాటికి కొంతమంది ఏం చేస్తారంటే సొంతంగా మేతలు తయారు చేసుకుంటారు. అది ఏంటన్నది నెక్స్ట్ కమింగ్ 15 వీడియోస్, ఈ 35 వీడియోస్ జస్ట్ ఇంట్రడక్షన్. తర్వాత నేను ఇంట్రడ్యూస్ చేయబోయే 15 వీడియోస్ ప్యూర్ ఫుడ్ గురించే. అది కూడా లైవ్ కానీ మనం సొంతంగా ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్స్ గురించి 15 రకాల ఫుడ్స్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నేను చూపిస్తాను. అంటే పుట్టిన పిల్ల దగ్గర నుంచి పెద్దదాని దాకా అన్నిటి అవసరాలు తీరే విధంగా ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ 35 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ 15 వీడియోస్ నేను చేస్తాను. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎటువంటి చేపను కలిపి పెంచుకుందాం, వాటి ఫుడ్ ఏంటి, ఎలా ఇవ్వాలి అని కూడా చూసుకోవాలి. మనం ఇందాక వీడియో నెంబర్ 14లో చేపల రకాల గురించి చెప్పుకున్నప్పుడు కొన్నేమో అక్వేరియంలో టాప్ లేయర్లో తిరుగుతాయి, కొన్నేమో మిడిల్ లేయర్లో తిరుగుతాయి, కొన్నేమో బాటమ్ లేయర్లో తిరుగుతాయి. సో ఇప్పుడు మనం మేత వేసాం, సపోజ్ ఏ గోల్డ్ ఫిష్లో ఉన్నాయి, వచ్చిన వెంటనే టప్మని మింగేస్తాయి. సో అలాంటప్పుడు కింద లేయర్లో ఉన్న చేపలకు మేత ఎలా అందుతాయి? అప్పుడు నాకు తెలిసి ఒక చిన్న ఇదేంటంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అక్వేరియంకు ఉన్న ఎయిర్ స్టోన్ ప్రెషర్ని ఎక్కువ, స్పీడ్ని పెంచితే వాటర్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో ఆ తేలుతున్న మేత కిందకు వస్తుంది, మొత్తం అక్వేరియం చుట్టూ అక్వేరియం అంతా తిరుగుతుంది. అప్పుడు అన్ని లేయర్స్లో ఉన్న చేపలు కూడా తింటాయి మేతని. అయితే మేత వేసినప్పుడు అవి వాటి లేయర్స్లోనే ఉంటాయని కాదు దాని అర్థం. ఇన్ జనరల్గా అన్నీ కూడా మేత వేసేసరికి అన్నీ మేత కోసం పైకి వచ్చేస్తాయి. సో అది పెద్ద ఇష్యూ కాదు. మనలాగే వాటికి కూడా విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబరు ఇవన్నీ కూడా కావాలి. సో కొన్ని అక్వేరియం ఫిష్ మేతలు తయారు చేసే కంపెనీలు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే కొన్ని రకాలు అంతగా మెయింటైన్ చెయ్యవు. సో నా సలహా ఏంటంటే, చాలామంది చేపలను కొంటారు, ఒబ్బిడిగా మేత తెచ్చుకుంటారు, రోజు వేస్తారు. కానీ ఒకే రకం మేత వేయటం వల్ల
చేపలకి అంత ఆరోగ్యంగా ఉండదు ఫ్యూచర్. ఎందుకంటే మనం కొన్న మేతలో కొన్ని బాగుండొచ్చు, కొన్ని ఇంక్లూడ్ చేయకపోవచ్చు. అదే మనం 2-3 రకాల మేతలు, సపోజ్ ఫ్లోటింగ్ పిల్లెట్స్ ఉంటాయి, ఆ మేతలు కూడా 99% తయారు చేస్తే వాళ్ళు వేస్తే తేలే విధంగానే తయారు చేస్తారు. అక్వేరియంలో వేస్తే ఆ మేత తేలే విధంగానే ఉంటుంది. అప్పుడు ఏంటంటే నీళ్ళు ఎక్కువ పొల్యూట్ అవ్వు, అన్ని రకాల చేపలు తింటాయి. చేప తినేదాకా కూడా అది నీళ్ళలో మునిగిపోకుండా అవి తేలే ఉంటుంది. నేను మీకు ఇంకో సలహా ఏమిస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోటింగ్ ఫీడ్ ఇస్తాను, అంటే తేలే మేత. దాంతోపాటు నేను గప్పీలు ఉన్నాయి నా దగ్గర, ఫైటర్ ఫిష్లు ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే 3 రకాల మేతలు ఇస్తున్నాను ప్రతి పూట. కొంచెం తేలే మేత, కొంచెం ట్యూబీఫ్లెక్స్ వర్మ్స్, కొంచెం ఏమో బ్లడ్ వర్మ్స్, వెరీ లిటిల్ క్వాంటిటీస్తో. అంటే 3 సమపాళ్ళల్లో వెళ్ళే విధంగా ఇస్తాను ప్రతి పూట. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క మేతలో ఒక్కో రకమైన పోషక విలువలు ఎక్కువ ఉంటాయి, ఒక్కో అదే దాంట్లో కొన్ని ఉండకపోవచ్చు. 3 రకాల మేతలు ఇవ్వటం వల్ల, 2-3 రకాలు ఇవ్వటం వల్ల ఏంటంటే కాస్త కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని తీసుకోండి, ఎప్పుడూ ఒకే కూర తిన్నాం అనుకోండి, మనకు కూడా బోర్ కొడుతుంది, తెలియకుండా శరీరం కూడా కొన్నిటిని కోల్పోతుంది. అంటే కొన్ని అందవు, శరీరానికి కావాల్సిన కొన్ని విటమిన్స్, మినరల్స్ ఇలాంటివి ఏమీ అందవు. సో అన్ని రకాలు తినమంటారు మనల్ని మన పెద్దలు. అలాగే మనం కూడా మన చేపలకు 4 రకాలు పెట్టాలి కనీసం, పెడితేనే వాటి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా మేత మీరు ఏదన్నా ఒక టౌన్లో కానీ సిటీలో కానీ ఉండి మీకు అక్వేరియం షాప్ దగ్గరలోనో కాస్త దగ్గరలోనో ఉన్నా ఎప్పుడూ కూడా మేత ఎక్కువ కొని నిలవ పెట్టకండి. ఎప్పుడు తక్కువ మేతే కొనుక్కోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. మీరు కొనేసరికి ఆ మేత ఎంత ఫ్రెష్ అన్నది మీరు గ్యారంటీ ఇవ్వలేరు. మీరు ఎలా కొనాలి అంటే, మీరు తెచ్చిన కొన్నాళ్ళకి, అంటే ఒక మినిమం నెలకో తప్పితే 15 రోజులకు అయిపోయేటట్టు చూసుకోండి. అంత తక్కువ క్వాంటిటీయే కొనండి. కొనటం వల్ల ఏంటంటే చేపకి ఫ్రెష్గా మేత వేసిన వాళ్ళు అవుతాం. కొంతమంది తెలియక 2 చేపలు కొనుక్కుంటారు, ఇంత పెద్ద ప్యాకెట్ కొంటారు. కొంటే అది ఎన్నాళ్ళకి అవుతుంది, ఎంతో టైం పడుతుంది. అలాంటప్పుడు మేత నిలవ ఉంటుంది. అస్తమానం మనం ఓపెన్ చేస్తాం, మనం కవర్ ఓపెన్ చేసి అస్తమానం మేతను తీస్తామంటే ఇది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుంది. అదే వర్షాకాలమో శీతాకాలం అయితే గాలిలో ఉన్న తేమ దానికి వెళ్ళి బూజు పట్టి మొత్తం మేతే ఖరాబ్ అయిపోతుంది. మనం పట్టించుకోకపోతే ఇది ఇలాంటి పోయిన మేతను వేయటం వల్ల చేపలు కూడా దెబ్బతింటాయి. లేదు మీరు పెద్దదే కొనుక్కున్నారు, పెద్ద ప్యాకెట్ కొనేసుకున్నారు పొరపాటున, ఓకే, దాన్ని అలా ఉంచండి. ఏదైనా ఇంకో చిన్న డబ్బా తీసుకోండి. ఈ మేతని ఎక్కువ పెద్ద ప్యాకెట్లో మేతను అందులో వేసుకుని దీన్ని క్లోజ్ చేసి గాలి తగలకుండా ఉంచండి. అప్పుడు ఈ మేతను వాడుకున్న తర్వాత మళ్ళీ కొంచెం తీసుకోండి. ఆ విధంగా కూడా మీరు మేతను ఎక్కువ నిల్వ పెట్టుకోకుండా కనీసం ఫ్రెష్గా ఉంటుంది, ఎయిర్కి అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది. రెండో విషయం, ఇప్పుడు బాగా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సపోజ్ సిటీలో కొనుక్కుని పల్లెటూరు పట్టుకెళ్ళాలి, అస్తమానం పల్లెటూరు నుంచి రాలేరు, కానీ ఈ చేపలు పెంచాలని కోరుకుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మేతను పట్టుకెళ్ళండి. అయితే మీకు అక్కడ దొరికే న్యాచురల్ సోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవరాన్ ఉంది, లేకపోతే చిచిల్స్ ఉన్నాయి, ఇవి ఏలుగు పావుల్ని వాటిని తింటాయి. మీకు ఇష్టమైతే అలాంటి రకాలు పట్టుకెళ్ళండి. మీకు పల్లెటూరులో అలాంటి న్యాచురల్ రిసోర్సెస్ దొరుకుతాయి కాబట్టి వాటిని తీసుకుని వీటికి లైవ్ ఫుడ్ కింద వేస్తే వీటికి కూడా హ్యాపీగా ఉంటాయి, రోజు నాన్ వెజ్ పెట్టినట్టు ఉంటుంది, ఎంజాయ్ చేస్తాయి. ఆ విధంగా కూడా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వీటి మేతలో రోజు తేవాలని ఆలోచించక్కర్లేకుండా మీకు కావాలంటే న్యాచురల్ ఫుడ్ కూడా మీరు అందించే ప్రయత్నం చేయొచ్చు. లేదు, నేను ఒకసారి ఏం చేశానంటే గప్పీ ఫిష్లే పెంచినప్పుడు నాకు 1 కిలోమీటర్ దూరంలో ఒక చెరువు ఉంది, అందులో లైవ్ ప్లాంట్స్ దొరికేది, ప్లాంటేషన్ దొరికేది, జూ ప్లాంక్టన్. వెళ్ళి ప్లాంక్టన్ నెట్తో జూ ప్లాంక్టన్ తెచ్చుకొని నా గప్పీ ఫిష్కి అప్పుడప్పుడు ట్రీట్ కింద వేసేవాడిని. సో హ్యాపీగా తినేయి కాబట్టి అవి హ్యాపీగా ఉంటాయి. సో ఆ విధంగా మీరు ఫుడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. సో నేను చెప్పింది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ వీడియో నెంబర్ 16, అందులో లైవ్ ఫుడ్స్ అంటే బతికి ఉన్న మేతలు,
సపోజ్ ఎగ్జాంపుల్ రకరకాల పురుగులు ఉంటాయి తినడానికి ఇష్టంగా తినే పురుగులు, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అది మనం కొన్నిటిని మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు, లేదంటే మనం చుట్టుపక్కల సేకరించి మన చేపలకు వేసుకోవచ్చు. అది అలాగా ఏంటన్నది రఫ్గా నేను మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడు దాకా సెలవు, ఉంటాను. బాయ్.